ఓం 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 శ్రీ గురుభ్యో నమః. అథ ఉపనిషత్ శాంతి మంత్రం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇంద్రియములు, విషయములు, మనస్సు, బుద్ధి, సమిష్టి ఆత్మ లేదా హిరణ్యగర్భుడు, అవ్యక్తము, అవ్యక్తము కంటే పురుషుడు, ఒకదానికంటే ఒకటి సూక్ష్మమైనటువంటిది, మహత్తరమైనటువంటిది. ఇది వివరించిన తర్వాత యోగము అంటే ఏమిటి అది చెప్పుకున్నాం. స్థిరమైనటువంటి ఇంద్రియ ధారణములు అంటే ఇంద్రియములు ఎక్కడైతే చేష్టలని ఆగిపోయి ఆపేసి ఉంటాయో ఆ స్థిరంగా ఉన్నటువంటి స్థితిలో మనకి ఆత్మదర్శనం కలుగుతుంది. దీన్ని యోగము అని అంటారు. ఎప్పుడైతే పరమాత్మతోటి అనుసంధానింపబడతామో అప్పుడు వ్యావహారికమైనటువంటి ఈ వాసనల నుంచి అంటే రాగము, ద్వేషము ఇత్యాది వీటి నుంచి విముఖత కలుగుతుంది. అంటే అక్కడ వియోగం కలుగుతుంది. ఏదైతే యోగము అంటున్నామో అది యాక్చువల్గా ఈ విషయ వాసన నుంచి వియోగము, పరమాత్మతోటి అనుసంధానము లేదా సంయోగం. దీనికి ముఖ్యమైనటువంటిది మనకి సద్బుద్ధి. సద్బుద్ధి అంటే బుద్ధి గుహలో ఉంది అని చెప్పుకున్నాము. బుద్ధి ద్వారా మాత్రమే దీన్ని తెలుసుకోగలుగుతాం. ఇతరమైనటువంటి ఏ సాధనలతోటి దీన్ని తెలుసుకోవటానికి సాధ్యం కాదు. ఇంద్రియ గోచరమయ్యేటువంటి అంశము కాదు. దీనికి కారణం ఏంటంటే అలింగ అని చెప్పుకున్నాం. అంటే పరమాత్మ గురించి వర్ణించటానికి, వివరించటానికి ఇదిగోండి ఈ చిహ్నం ఉంది, ఈ చిహ్నం ద్వారా మీరు పరమాత్మని గ్రహించగలరు అని చెప్పడానికి ఏమీ లేదు. కంటికి కనిపించేటువంటి వస్తువులు అంటే ఏంటి? ఇప్పుడు కన్ను అనేటువంటిది ఒక ఉదాహరణగా చెప్పటం. ఇంద్రియాలకి గోచరమయ్యేటువంటి అంశాల పట్ల, విషయాల పట్ల అత్యత్వ బుద్ధి ఉంది ఇప్పుడు ప్రస్తుతం అందరికీ. అన్ని కాలాల్లోనూ ఇది ఇలాగే ఉంటుంది. దానికి కారణం కూడా చెప్పుకున్నాము. పరాంచికాని వ్యత్రణ స్వయంభూ తస్మాత్ పరాక్ పశ్యతి నా అంతరాత్మ. అంటే బ్రహ్మదేవుడు ఇంద్రియాలని సృష్టించేటప్పుడే వాటిని బయట చూసేలాగా సృష్టించారు. సహజంగా అవి బయటే ప్రవర్తిస్తూ ఉంటాయి, లోపల ప్రవర్తించలేవు. అంటే లోపల చూసుకోలేవు. ఇది ఇంతకుముందే చెప్పుకున్నాం మనం కఠోపనిషత్తులోనే. మరి ఈ ఇంద్రియ గోచరమైనటువంటి అంశం తెలుస్తోంది, చెప్పటం కూడా సులభం. ఇక్కడి నుంచి కొంత దూరం వెళ్తే గుడి ఉందండి, ఆ గుడిలో విష్ణుమూర్తి ఉన్నారండి, ఆ విష్ణుమూర్తి ఇలా చతుర్భుజుడై ఉంటారండి, లేదా వామన అవతారంలో ఉంటారండి. ఇలా చెప్పటానికి అక్కడ కొన్ని చిహ్నాలు మనకు తెలుసు. ఆ తెలిసినటువంటి చిహ్నాలతోటి తెలుసు అంటే ఎలా తెలుసు అంటే ఇంద్రియ గోచరమైంది కాబట్టి బుద్ధి అంతవరకు ప్రవర్తించింది, బుద్ధి గ్రహించింది. అంతకుముందు ఎక్కడో విని ఉన్నాము లేదా ఎవరి ద్వారానో చెప్పబడి ఉన్నాము. విష్ణుమూర్తి 4 భుజాలు ఉంటాయి, లేదా అమ్మవారు 4 భుజాలు ఉంటాయి, 4 చేతుల్లో ఆయుధాలు ఉంటాయి, ఇలా సింహాసనం మీద కూర్చుని ఉంటారు లేదా పడుకుని ఉంటారు శేషతల్పం మీద. ఇలాంటి వర్ణనలు ఆప్తవాక్యం ద్వారా విని ఉన్నాము లేదా పురాణాల ద్వారానో ఏదో ఒక విధంగా మనం దాన్ని తెలుసుకుని ఉన్నాము. దాని యొక్క ప్రత్యభిజ్ఞ రూపము ఎప్పుడైతే మనం దాన్ని చూసామో ఇది విష్ణుమూర్తి, ఇది అమ్మవారు, సింహం మీద కూర్చున్నారు, అయితే ఈవిడ దుర్గాదేవి, చేతులు వీణ పట్టుకుని ఉన్నారు, అయితే ఈవిడ సరస్వతీదేవి. ఇలా ఇత్యాది కొన్ని చిహ్నాలతోటి గ్రహించడానికి సాధ్యమవుతోంది. అంతకుముందు విని ఉండటం ద్వారా ఒకటి, రెండోది ఇప్పుడు ప్రత్యక్షంగా ఇంద్రియాలకి విషయం అవటం ద్వారా కంటికి కనిపిస్తోంది. దీన్ని వివరించటం అంటే సహజంగానే సులభంగా వివరించగలుగుతారు. వేరే వాళ్ళకి చెప్పాలన్నా కూడా అదిగోండి అక్కడ కొంచెం ఒక 100 అడుగుల దూరంలో ఇలా విష్ణుమూర్తి గుడి ఉంటుంది, విష్ణుమూర్తి చాలా బాగుంటారు, పీతాంబరం ధరించి ఉంటారు, లేదా అమ్మవారు. ఇలా ఈ వర్ణన అంతా కూడా సాధ్యమవుతోంది. కాబట్టి ఇది కనిపిస్తోంది కాబట్టి ఇది సద్వస్తువు, ఇది నిజము అనేటువంటి భ్రాంతిలో ఉంటాం. మరి కనిపించినటువంటి అంశాల గురించి ఏంటి? దాని మీద ఎప్పుడూ చర్చ నడుస్తూనే ఉంటుంది, ఏ కాలంలోనూ నడుస్తూనే ఉంటుంది. అది ఈ కాలంలో కొత్త ఏం కాదు. బుద్ధుడు
బౌద్ధము అనేటువంటిది ప్రబలంగా, బౌద్ధవాదము ప్రబలంగా రాకముందు కూడా నాస్తికవాదం అనేటువంటిది ఉండనే ఉంది, చార్వాక సిద్ధాంతము ఉండనే ఉంది, వైశేషికము ఉంది. వాటిలో ఎక్కడో కూడా ఈశ్వరుని యొక్క ఆ దర్శన శాస్త్రాల్లో ఈశ్వరుని యొక్క ప్రస్తావన రాదు. సాంఖ్యంలో కూడా ముందుగా కపిల సాంఖ్యంలో ఈశ్వర వాదన అనేటువంటిది లేదు, ఈశ్వరుని యొక్క అస్తిత్వము, ఈశ్వరుని యొక్క ప్రస్తావన లేదు. తర్వాత విజ్ఞాన భిక్షు అనేటువంటి ఆయన సాంఖ్యం గురించి వివరిస్తూ ఆయన ఇంట్రడ్యూస్ చేసినటువంటిది ఈశ్వరుని యొక్క అస్తిత్వము. అందుకని అప్పటి నుంచి ఈశ్వర సాంఖ్యము అయింది. అలాగే వైశేషికంలో కూడా సప్త పదార్థాలు, నవద్రవ్యాలు, 24 గుణాలు, మొత్తం వైశేషిక సిద్ధాంతం అంతా కూడా న్యాయము వైశేషికము ఇంచుమించు ఈ నవీన తార్కిక మతం అంతా కూడా ఈ రెండింటిని కలిపి, అంటే న్యాయంలో నుంచి వైశేషికంలో నుంచి తీసుకుని రెండింటిని సమీకరించి తార్కిక సిద్ధాంతం, దాన్నే తర్కము అంటాము. తర్క సంగ్రహంగా చెప్పుకునేటప్పుడు పదార్థాలు 7, ఈ ప్రపంచం, ఈ విశ్వం అంతా కూడా ఈ 7 పదార్థాలతోటే ఉంటుంది. అంతకుముందు ఓన్లీ 6 ఉండేవి, తర్వాత అభావాన్ని కూడా పదార్థంలో చేర్చారు. ద్రవ్యాలు 9, గుణములు 24. ఇలా ఒక్కొక్క దర్శన శాస్త్రం ఒక్కొక్క వివరణ. ఇవన్నీ కూడా వేదాన్ని అంగీకరించాయి. సాంఖ్యం కానీ, న్యాయం కానీ, వైశేషికం కానీ, యోగము కానీ. యోగం అనేటువంటిది ఈశ్వరునికి ఎక్కువగా మరీ విపరీతంగా కాకపోయినా కానీ భక్తి స్థాయిలో కాకపోయినా యోగంలో కూడా ఈశ్వరుని యొక్క ఈశ్వర ప్రణిధానాద్వ, అంటే ఈశ్వరునికి సమర్పితమైనటువంటి బుద్ధి అనే దాని గురించి అక్కడ వివరిస్తుంది యోగ సాధనకి. సాంఖ్యము యోగము ఆ రెండు దగ్గరగా ఉండటంతో సాంఖ్యంలో వివరించబడినటువంటి సాధనలన్నీ కూడా యోగ దర్శన శాస్త్రంలో వివరించడం ఒకటి జరిగింది. సో సాంఖ్యము థియరీ అయితే యోగం ప్రాక్టీస్ అనేటువంటి రూపంలోను, అంటే సాధనలతో కూడింది. సాధనలు అంటే ఓన్లీ ఆసనాలు, ప్రాణాయామము ఇంతే కాదు, దానికి మించి ఇంకా ఆంతరంగికమైనటువంటి సాధనలు, దేని మీద ధ్యానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది, ఈ వివరణ అంతా కూడా యోగ దర్శన శాస్త్రంలో వస్తుంది. సాంఖ్యంలో సాధనల గురించి చెప్పబడలేదు, యోగంలో విశిష్టంగా సాధనల్ని వివరించటము, సమాధిల గురించి వర్ణన అదంతా కూడా యోగశాస్త్రంలో వస్తుంది. న్యాయ వైశేషికంలో యుక్తియుతమైనటువంటి తర్కముతోటి ఈశ్వరుని చేరుకోవచ్చు అనేటువంటిది వారి యొక్క మతం. ఎంతవరకు చేరుకోగలిగారు అనేటువంటిది అందులోనూ లోపాలు ఉన్నాయి. ఆ న్యాయ వైశేషిక దర్శన శాస్త్రాల్లో కూడా లోపాలు ఉన్నాయి. అదేవిధంగా పూర్వమీమాంస అంతా కూడా కర్మకాండతో కూడుకున్నటువంటిది. వేదం మొత్తంలో 80% కర్మకాండకు సంబంధించిన అంశాలే ఉన్నాయి, మంత్రాలే ఉన్నాయి. అదే ప్రబలంగా ఉండింది. తర్వాత ఒక 16% దాదాపుగా ఉపాసనకు సంబంధించినటువంటిది ఉంది. 4% మాత్రమే జ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలు శృతిలో చెప్పబడింది. పోనీ ఈ 4% కూడా పరమాత్మని స్పష్టంగా వివరించగలుగుతాయా అంటే మార్గదర్శనం చేయగలుగుతాయి అంతే, కొంత వివరణ వస్తుంది. ఎందుకంటే వేదము కూడా పరమాత్మని పూర్తిగా వర్ణించలేదు, వివరించలేదు. ఇదిగో ఇది పరమాత్మని నిర్ధారించడానికి వేదానికి కూడా శక్యం కాదు. దీనికి కారణం ఏంటి అది కూడా చెప్పుకుంటాం ఈరోజు. ముఖ్యంగా అందరము కూడా ఏ కాలంలో అయినా కూడా ఇంద్రియ గోచరమైనటువంటి దాన్ని అంగీకరించడం సులభం. నాకు దోమ కుట్టింది, ఇది ప్రత్యక్ష ప్రమాణం. నాకు దోమ కుట్టింది, నొప్పి తెలుస్తుంది, దానికి నేనేమి శాస్త్రాన్ని ఉటంకించవలసినటువంటి అవసరం లేదు. ఫలానా తార్కిక సిద్ధాంతం ప్రకారము ఇటువంటి జీవి, దానికి ఉన్నటువంటి ఇటువంటి ఆయుధం వంటి ముక్కుతోటి త్వగింద్రియమైనటువంటి నా చర్మం మీద ఒక పోటు పొడిచింది, నాకు నొప్పి వచ్చింది, ఇంత వివరించక్కర్ల. నాకు దోమ కుట్టింది, నొప్పి వచ్చింది, నొప్పి తెలుస్తుంది. ఇది ప్రత్యక్ష ప్రమాణం, ఇంద్రియ గోచరం. దోమ కుట్టింది సత్యమా అసత్యమా అంటే సత్యమే అంటారు అందరూ. నొప్పి తెలుస్తుందండి. కొన్నిసార్లు కొన్ని దోమలు కుట్టినప్పుడు చిన్న దద్దుర్లు లాగా కూడా వస్తాయి, అవి కనిపిస్తున్నాయి కదా చూడండి, చూపిస్తారు. ఎవరన్నా వచ్చి మీకు కంటితోటి కనిపించేటువంటి ఇదంతా కూడా సత్యం కాదు అని చెప్తే అసలు ఎవరన్నా ఒప్పుకుంటారా? ఫస్టే నో అంటారు. అది శంకర భగవత్పాదుల వారి యొక్క పరిస్థితి. నాయన, ఈ జగత్ అంతా కూడా కనిపిస్తున్నట్లుగా ఉన్నది. ఈ జగత్
జగత్తులాగా కనిపించేటువంటిది ఎవరో ఆలోచన చెయ్యి. ఈ జగత్ అనేటువంటిది ఒక కార్యం అయితే దీనికి ఒక కారణం ఉంది. కారణం లేకుండా ఏ పదార్థము లేదు. అది ఇంచుమించు అన్ని దర్శన శాస్త్రాలు ఈ కార్యకారణ సంబంధాన్ని ఒప్పుకుంటున్నాయి. సాంఖ్యులు సత్కార్యవాదులు, అలాగే వైశేషికులు కూడా కార్యలక్షణాలన్నీ కారణంలో ఉండేటువంటివి వస్తున్నాయి. ఇతరత్ర కొన్ని లోపాలు ఉన్నాయి కాబట్టే వాటిని ఖండించవలసిన లేదా వాటిని విశ్లేషించవలసినటువంటి అవసరం ఏర్పడింది. ఇలా ప్రతి దర్శన శాస్త్రము కూడా, ఆస్తిక దర్శన శాస్త్రాలన్నీ కూడా ఈశ్వరుని అంగీకరించటము ఉంది. అంటే కారణాన్ని అంగీకరిస్తున్నాయి ఒకలాగా. ఇవన్నీ విశుద్ధ అద్వైత స్థితికి వచ్చేటప్పటికి కార్యకారణ సంబంధం అనేటువంటిది పరమాత్మకి జగత్తుకి ఉంది అని చెప్పడానికి కూడా లేదు. అది శంకర భగవత్పాదుల వారి యొక్క విశిష్టత, గొప్పతనం. ఆయన యొక్క భాష్యంలో కానివ్వండి, ఆయన యొక్క సిద్ధాంత ప్రతిపాదనలో కానివ్వండి, ఈ కార్యకారణ సిద్ధాంతము మిగిలిన 5 దర్శన శాస్త్రాల్లోనూ సరిపోతోంది. వాళ్ళు దాని మీదనే ఆధారపడ్డారు కూడా చాలా వరకు. కానీ భగవత్పాదుల వారి యొక్క వివరణ, విశ్లేషణ, భాష్యము కార్యకారణ సంబంధాన్ని నుంచి కూడా దాటిపోయి ఉంటుంది. అదంతా అర్థం చేసుకోవాలంటే పూర్తిగా భగవత్పాదుల వారి యొక్క భాష్యాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోగలిగినటువంటి స్థితి రావాలి. దానికి బ్రహ్మసూత్రాలలో భాష్యం కూడా చదవాల్సి ఉంటుంది, తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ప్రస్తుతాంశం అంతదాకా లేదు కాబట్టి కంటికి కనిపించేటువంటిది సత్యము అని ఒప్పుకోవడానికి పెద్దగా తెలివితేటలు అవసరం లేదు, ఏ సిద్ధాంతము ప్రతిపాదన అవసరం లేదు. ప్రత్యక్షంగా కనిపిస్తోంది. దానికి ఏ శృతిని కోట్ చేయాల్సిన అవసరము లేదు. కానీ డిస్కషన్ ఇక్కడ ఆగిపోదు. అంటే ఈ విశ్లేషణ ఇక్కడ ఆగిపోదు. 80% వేదమంతా, అంటే పూర్వమీమాంస అంతా ఏదైతే చెప్తోందో 80% కర్మకాండ, దాని యొక్క ముఖ్యోద్దేశం ఏంటి? స్వర్గం అనేటువంటిది ఒక లోకం ఉంది, నరకం అనేటువంటిది ఒక లోకం ఉంది. పుణ్యకర్మలు చేసినటువంటి వాళ్ళు స్వర్గంలోకి వెళ్తారు, అక్కడ భోగాలు అనుభవిస్తారు. నరకం అనేటువంటిది ఇంకొకటి ఉంది, పాపం చేసినటువంటి వాళ్ళు నరకంలోకి వెళ్తున్నారు. ఇంచుమించు నాస్తిక దర్శన శాస్త్రాల్లోనూ, అసలు భారతదేశంలో పుట్టకుండా ఎడారులలో పుట్టినటువంటి ఇతర మతాల్లోనూ కూడా ఈ స్వర్గము నరకము ఈ కాన్సెప్ట్ ఉంది. సో ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే ఇంద్రియ గోచరమైనటువంటిది విషయం ఏదైతే ఉందో అది ప్రత్యక్షము సత్యం అని ఒప్పుకుంటున్నామో, ఈ సత్యత్వం అనేటువంటిది ఇప్పుడు చెప్పినటువంటి ఎందులోనూ కూడా స్వర్గానికి నరకానికి వర్తించడం లేదు. ఎవరు చూడలేదు స్వర్గం, ఎవరు నరకాన్ని చూడలేదు. మరి అప్పుడు దేనికోసం ఈ పుణ్యము పాపము? ఇదే చార్వాక సిద్ధాంతం చెప్తుంది. లేదు, స్వర్గము లేదు, నరకం లేదు, ఏదున్నా ఇక్కడే, ఈ జీవితం ఉండగానే అనుభవించవలసింది అనుభవించే, నువ్వు ఏం చేయదలుచుకుంటావు అది చేసే, పాపము లేదు, పుణ్యము లేదు. ఇదే చార్వాక సిద్ధాంతం. ఇది అందరికీ నచ్చుతుంది. దీనికి అసలు ఏ శాస్త్ర అధ్యయనమూ అవసరం లేదు. చదువు రాని వాడికి, తెలివి లేని వాడికి కూడా చార్వాక సిద్ధాంతం వెంటనే పట్టేసుకుంటుంది. రుణం కృత్వా ఘృతం పిబేత్. అప్పు చేసైనా కానీ నెయ్యి తిను, అంటే అనుభవించు. జీవితం ఉండగానే నువ్వు ఏం చేసినా ఈ జీవితం, రేపు రోగం వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి? ఇలాంటి వాటికి వాళ్ళు తప్పించుకుంటారు తెలివిగా. జీవితాన్ని, రోగమా, నువ్వు ఎలాగూ చచ్చేదే, చచ్చిన తర్వాత పుణ్యం ఏంటి పాపం ఏంటి? రోగం వచ్చిందంటే అది నీ కర్మ, దానికి ఆన్సర్స్ ఉండవు. ఇంకా కొన్ని మతాల్లో అలాగే ఉంటుంది. సో దాని ప్రకారం స్వర్గము నరకము అక్కడ సత్వస్తువా, ఆన్సర్ ఉండదు అక్కడ. ఇతర ఆస్తిక దర్శనాలు వాటిలో కూడా ఏది ప్రత్యక్ష ప్రమాణాన్ని మాత్రమే స్వీకరించి ఇతర ప్రమాణాలని స్వీకరించకుండా ఉన్నటువంటి వాటి అన్నిటిలోనూ కూడా ఇప్పుడు ఈ స్వర్గము నరకం అనేటువంటిది లేనట్లే. ఎందుకంటే అది కనపడటం లేదు. సాక్షాత్ శ్రీరాముడి కాలంలో కూడా ఈ వాదనలు ఉన్నాయి. శ్రీరాముడిని వెనక్కి తీసుకుని రావడం కోసం భరతుడు వశిష్ఠాది మంత్రిగణాన్ని, నగరంలో ప్రముఖులందరినీ, వ్యాపార ప్రముఖులు, పురప్రముఖులు, ఇంకా అన్ని రంగాల్లో ఉండేటువంటి వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళాడు. ఒక్కడే వెళ్ళలేదు. ఏదో భరతుడి దగ్గరికి సినిమాలో చూపించినట్టు టింగ్ టింగ్ వంటి ఒక రథం వేసేసుకుని వెళ్ళిపోలే. అంతఃపురంలో ఉండేటువంటి మహారాణుల్ని, అంటే దశరథుడి యొక్క 3 భార్యల్ని కూడా తీసుకువెళ్ళాడు. 3 భార్యలు ఇంకా ఎక్కువ మంది, మొత్తం దశరథుల వారికి 350 మంది భార్యలు, 3 ప్రముఖులు. సో అందరినీ తీసుకుని వెళ్ళాడు. ఎందుకంటే తను ఒక్కడు వెళ్తే సరిపోదు, శ్రీరాముడిని ఒప్పించాలి అంటే ఆల్రెడీ భరతుడికి శ్రీరాముడి మీద ఎంత విశ్వాసము, ఆయన మీద ఎంత అవగాహన ఉందో చూడండి.
శ్రీరాముడిని ఒప్పించడం అనేటువంటిది అంత తేలికైనటువంటి విషయం కాదు. అంటే చేసే ప్రయత్నం అనేటువంటిది పూర్తి స్థాయిలో చేయాలి. భరతుడు చేసింది అదే. శ్రీరాముడు ఉండేటువంటి చిత్రకూట పర్వతం దాకా మొత్తం రోడ్డు వేయించేశాడు. రాణులు వీళ్ళందరినీ పల్లకిల్లో తీసుకుని వెళ్ళాలంటే గతుకుల రోడ్లు, అడవి మార్గాల్లో వెళ్ళటం కాదు. భరతుడి కంటే ముందు రోడ్లు వేసేవాళ్ళు, చెట్లు నరికేవాళ్ళు, వీళ్ళందరూ ముందు వెళ్ళిపోతున్నారట. చెట్లు నరికేవాళ్ళు చెట్లు నరికేస్తున్నారు, రోడ్లు వేసేవాళ్ళు రోడ్లు వేసుకుంటూ పోతున్నారు. దాని మీద వీళ్ళు వెళ్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు. అంతమందిని తీసుకుని వెళ్ళినప్పుడు అందరూ చెప్పారు, వశిష్ఠుల వారు కూడా చెప్పారు, శ్రీరామ నువ్వు వచ్చేసేయి, నేను చెప్తున్నాను, నేను నీ గురువుగా. అయినా వినలేదు. అప్పుడు జాబాలుడు అనేటువంటి ఒక ఆయన కల్పించుకుని చెప్తాడు, రామా నువ్వేంటి వెర్రివాడిలాగా మాట్లాడతావు, నువ్వేదో బాగా చదువుకున్నావు, తెలివైన వాడివి, మంచి యవనంలో ఉన్నావు, ధార్మికుడివి, బల సంపన్నం, అన్ని రకాల బలం ఉంది. పోనీ రాజ్యం అంటావా, అదేదో చిన్న రాజ్యం, చిన్న చితక రాజ్యం కాదు, సమృద్ధిగా ఉన్నటువంటి రాజ్యం, భూమండలం మొత్తాన్ని కూడా ఏలుతున్నటువంటి, ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్నటువంటి దశరథుడి సింహాసనం అది. అటువంటి దాన్ని ఏ మూర్ఖుడైనా వదులుకుంటాడా? నువ్వేదో తెలివైన వాడు అనుకున్నాను. ధర్మం అంటావు, స్వర్గం అంటావు, నువ్వు ధర్మం అంటున్నావు, దాన్ని ఆచరిస్తే ఏమొస్తుంది? పుణ్యం వస్తే ఏమొస్తుంది? ఎక్కడో స్వర్గంలోకి వెళ్ళి భోగాలు అనుభవిస్తారు. అసలు ఆ స్వర్గం ఉందని చెప్పి నీకెవరు చెప్పారు? స్వర్గం లేదు, నరకం లేదు. చార్వాక సిద్ధాంతాన్ని తీసుకొస్తాడు జాబాలి. వెంటనే శ్రీరాముడి కోపం వస్తుంది. అంత కోపం వశిష్ఠుల వారు ఎవరు చూడలేదు. అసలు దశరథుల వారు ఇలాంటి వాడిని మంత్రిమండలిలో ఎలా స్థానం కల్పించారు, ఈయనని వెంటనే శిరశ్ఛేదం చేయాలి, వేదాన్ని నిందించాడు అని చెప్పి శ్రీరాముల వారు ఆగ్రహం తెచ్చుకుంటారు. అప్పుడు వశిష్ఠుల వారు కల్పించుకుని, నాయన జాబాలుడికి తెలియనటువంటి అంశం కాదు, ఆయన స్వర్గాన్ని చూశాడు, నరకాన్ని చూశాడు, అన్నీ తెలిసినటువంటి వ్యక్తి. నిన్ను ఒప్పించడం కోసం చార్వాక మతాన్ని ఇక్కడ తీసుకుని వచ్చాడు, సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. కానీ అతనికి వేదం ఎందు నమ్మకం లేక కాదు, స్వర్గ నరకాలు ఆయనకి తెలియనివి కాదు అని ఆయన సమాధాన పరుస్తారు. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, ఈ వాద వివాదాలు అనేటువంటివి అనాది కాలం నుంచి ఉన్నాయి. స్వర్గం ఉందా లేదా, నరకం ఉందా లేదా, ఎవరు చూశారు, ఇవేం కొత్తగా రావటం లేదు. సో ఇదంతా ఎందుకు చెప్పాను? కంటికి కనపడనటువంటి దాన్ని తెలుసుకోవడం కష్టం, వివరించడం కష్టం. సరే, అనుమాన ప్రమాణం ద్వారా వివరించాలన్నా చాలా విషయాల్లో వివరించుతాం. అనుమాన ప్రమాణం కూడా ఎప్పుడు పనిచేస్తోంది? ఆల్రెడీ కొంత తెలిసినటువంటి విషయము ఆల్రెడీ అక్కడ చూశారు కాబట్టి ఇప్పుడు ఈ చూసేటువంటిది అదే అయి ఉంటుంది అని ఊహించటం, లేదా దానితోటి ఒక పోలిక ఉంది కాబట్టి ఇది అదే అయి ఉండవచ్చు, ఇది అనుమాన ప్రమాణం. కానీ పరమాత్మకి సంబంధించి ఎటువంటి లింగము లేదు, అంటే ఎటువంటి చిహ్నము లేదు, అటువంటి చిహ్నాన్ని చూసిన వాళ్ళు ఎవరూ లేరు. మరి ఆ పరమాత్మ గురించి వేదమైన కానీ ఎలా వివరించగలదు? వివరించలేదు. అదే చెప్తున్నారు మహాత్ములు కూడా. సాక్షాత్ వేదము కూడా పరమపురుషుడి గురించి వివరణ ఇవ్వలేక ఆగిపోతుంది అనే చెప్తున్నారు. మరి అటువంటి పరమాత్మని ఎలా తెలుసుకోవాలి? ఇంద్రియాలకి గోచరం కాదు, ఊహించడానికి సాధ్యం కాదు. అసలు అలాంటి తెలుసుకోవడానికి సాధ్యం కానటువంటి దాన్ని ఉన్నదని ఎందుకు అనుకోవాలి? లేదు అని అనుకుంటే అయిపోయింది కదా. ఈ బాధే లేదు, ఈ ప్రయత్నము అవసరం లేదు ఏమీ. అక్కడ ఏ దోషం వస్తుందో చూద్దాం. ఇప్పుడు పరమాత్మ అనేటువంటిది సర్వకారణ స్వరూపుడు, అన్నిటికీ కారణ స్వరూపుడు. పరమాత్మ లేడు అనుకుందాం ఒక క్షణం. అసలు పరమాత్మ అనేటువంటి ఒక వస్తువు, ఒక పదార్థము లేదు. అసలు పరమాత్మ పదార్థం కాదు, అన్నిటికీ అతీతుడు. ఒక మాట ఏదైనా చెప్పాలి కాబట్టి ఒక పదార్థము, ఒక అంశము అని చెప్తున్నాను తప్ప పరమాత్మ ఒక అంశము కాదు, ఒక పదార్థము కాదు, అన్నిటికీ అతీతుడు ఆయన. ఆయన కాదు, ఆమె కాదు. ఇంకా చెప్పాలంటే ఇది అని చెప్పడానికి ఒక చిహ్నము కానీ ఒక విశేషణం కానీ ఆయన యందు లేదు. సో అలాంటి వస్తువు, అలాంటి పరమాత్మ ఉన్నారు అని ఎందుకు అనుకోవాలి? లేరు అనుకుంటే ఏమవుతుంది? ఈ జగత్తుకి ఒక కారణం ఉండాలి కదా. కారణం లేకుండా కార్యం లేదు. అన్ని దర్శన శాస్త్రాల్లోనూ చెప్పేది ఇదే. ఇలా పరమాత్మ లేదు అని వాదించే వాళ్ళు కూడా ఒప్పుకునేటువంటిది అయితే ఒకటి ఉంది, కార్యము కారణము. సో అప్పుడు జగత్తుకి కారణం అనంటూ లేకుండా పోతుంది. బౌద్ధిజంలో అంటే బుద్ధులు ఏం చెప్పారు? ఆ శూన్యం నుంచి వచ్చింది జగత్ అన్నారు. అసలు శూన్యం నుంచి ఇంకొకటి వచ్చే అవకాశం లేదు కాబట్టి అది ఆ వాదన వీగిపోయింది. బౌద్ధంలోనే ఇంకొక వాదన బయలుదేరింది అప్పుడు, విజ్ఞానవాదం. ఇవన్నీ బుద్ధుడేమీ ఏర్పరచలే. ఈ వాదాలన్నీ బుద్ధుడి యొక్క అనుయాయులు ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ వచ్చేటువంటి ప్రశ్నలకి ఆన్సర్స్ చెప్పడం కోసం వీళ్ళకు ఒక్కొక్క అలా చర్చలలో ఒక సిద్ధాంతం తయారైంది, శూన్యవాదము అని ఫస్ట్లో. తర్వాత అందులోనే ఈ శూన్యవాదం వీగిపోతుంది.
ఎలా చెప్పినప్పటికీ. అందుకని ఆ తర్వాత విజ్ఞానవాదం అని చెప్పి ఒకటి వచ్చింది. కానీ చివరికి అది కూడా పరమాత్మని శంకరాచార్యుల వారు వచ్చే వరకు ఈ వాదాలు అన్నీ బాగానే వ్యాప్తిలోనే ఉన్నాయి. శంకరాచార్యుల వారి యొక్క అద్వైత సిద్ధాంత వ్యాప్తి తీసుకొచ్చే వరకు. ఎప్పుడైతే శంకరాచార్యుల వారు వచ్చి విజ్ఞానం కూడా కాదు, ఇంకా అంతకంటే కూడా విజ్ఞానవాదంలో ఉన్నటువంటి లోపాలని ఆయన ఖండించటంతో అవి అణిగిపోయినాయి. చివరికి తిరిగి మిగిలింది ఏంటంటే వేదంలో చెప్పిందే సత్యము, అదే ఆధారము, ఆ ఆధారంతో అద్వైత సిద్ధాంతం, ఇదంతా అద్వైత సిద్ధాంతం అని చెప్పి భగవత్పాదులు వారు ఆయన సిద్ధాంతాన్ని పుష్టీకరించారు. దాని ముందు మిగతా వాదనలన్నీ నిలవలేకపోయినాయి. దాన్నే అంటాం అనమాట. శంకర భగవత్పాదులు వారు వచ్చిన తర్వాత బౌద్ధం పారిపోయింది, జైనం పారిపోయింది, ఇతర మతాలు పారిపోయినాయి అంటే ఇది అర్థం. ఈ అద్వైత సిద్ధాంతం ముందు నిలవలేకపోయినాయి. శంకర భగవత్పాదుల వారి యొక్క ఎనాలిసిస్ ముందు ఆయన యొక్క సబ్స్టాన్షియల్ కొటేషన్స్ అంటే శృతి వాక్యాలని ఉదాహరిస్తూనే ఆయన చెప్పారు. సో చివరికి భగవత్పాదుల వారు మనందరికీ చేసినటువంటి, ఈ భారతదేశానికి చేసినటువంటి విశిష్టమైనటువంటి ఒక గొప్ప మేలు ఏంటంటే వేదాన్ని ఆయన నిలబెట్టారు. అందుకనే శంకర భగవత్పాదుల వారి యొక్క స్థానము చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆ మేలుని మనం ఎవ్వరం మర్చిపోలేము. అది వైష్ణవులు కానివ్వండి, శాక్తేయులు కానివ్వండి, శైవులు కానివ్వండి, లేదా కుమారస్వామిని పూజించేటువంటి కౌమార మతం, లేదా సౌరమతం, సూర్యోపాసన చేసేటువంటి సౌరమతం, లేదా గాణపత్యం, ఈ 6 ప్రధానమైనటువంటివి. మిగతావన్నీ కూడా వాటి యొక్క సబ్స్ట్రీమ్స్ కింద తీసుకోవచ్చు. వీళ్ళందరూ కూడా ఈ 6 మతాల వాళ్ళు కూడా శంకర భగవత్పాదుల వారికి రుణపడి ఉన్నారు. ఇంకా ఎక్కడన్నా ఉంది అంటే, ఎందుకంటే సౌర ఉపాసన అనేటువంటిది ఒకప్పుడు ఉండేది. ఈ మధ్యకాలంలో ఎక్కడో అక్కడక్కడ వింటున్నాం తప్ప విస్తృతంగా అయితే లేదు. గాణపత్యం ఎంతో కొంత ఉంది. ప్రతి ఏ దేవత పూజ చేసినా కూడా గణపతిని ఆరాధించాలి. గణపతిని పూజ చేయటం ఒకటే కాదు గణపత్యం అంటే. గణపతే పరమాత్మ అనేటువంటి భావంలో ఉపాసన చేయటం ఒకటి ఉంది. ఇది అథర్వ శీర్షోపనిషత్తులో వస్తుంది. త్వమేవ ప్రత్యక్షం తత్వమసి, త్వమేవ కేవలం కర్తాసి, త్వమేవ కేవలం ధర్తాసి, త్వమేవ కేవలం హర్తాసి, త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి అని చెప్పి ఇదంతా అథర్వ శీర్షోపనిషత్తు, గణపతి అథర్వ శీర్షోపనిషత్తులో వస్తుంది. ఆయనే పరమాత్మ అని గాణపత్యం. అలాగే కౌమారం, పూజ, అర్చన, యజ్ఞము, జపము ఇవన్నీ కూడా ఒక అంశ, ఒక స్థాయి వరకు ఉపాసన. ఇది దాటిన తర్వాత ఆయనే పరమాత్మ, ఆయనే నిర్గుణ నిరాకార నిర్వికార స్వరూపుడు అనే స్థాయి వరకు తీసుకువెళ్తున్నాయి ఈ మతాలన్నీ. ఈ 6 మార్గాల్లో ఎటు నుంచి వెళ్ళినా కూడా ఆ పరమాత్మకి చేరుకుంటున్నారు. కానీ ఉపాసన వరకు వెళ్ళినంత మాత్రాన పరమాత్మని తెలుసుకున్నంత అయిపోలేదు. ఎందుకని అంటే ఇంకా అక్కడ నామరూపాలు మిగిలిపోయి ఉన్నాయి. నామము రూపము ఉన్నంత వరకు ఈ ప్రపంచ స్థాయిని దాటలేదు, పరమాత్మని చేరుకోలేదు. అది ఎవరైనా కానివ్వండి, శాక్తేయులైనా, శైవులైనా, వైష్ణవులైనా నామరూపాతీత స్థితిని చేరుకుంటేనే పరమాత్మ యొక్క సాన్నిధ్యము, అనుభూతి తెలుస్తుంది. ఉదాహరణ ఏమన్నా ఉందా అంటే రామకృష్ణ పరమహంస వారు నిరంతరము అమ్మ 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 అంటూ కాళికాదేవిని ఉపాసించారు. కానీ తోతాపురి వారు వచ్చిన తర్వాత అద్వయ బ్రహ్మాన్ని ఆయన చేరుకోగలిగారు. అలాగే రమణ మహర్షి, ఇంకా చాలామంది ఉన్నారు మహాత్ములు. కాకపోతే మనం కొన్ని చెప్పుకోగలం, మనకు బాగా తెలిసినటువంటి పేర్లు. కావ్యకంఠ గణపతి ముని కానివ్వండి, ఆయన కూడా అద్వైత సిద్ధాంతమే. వివేకానంద స్వామి, ఇంకా ఉన్నారు చాలామంది. సో ఇదంతా, ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే పరమాత్మ గురించి తెలుసుకోవటానికి ఇంద్రియాలు పనిచేయటం లేదు, వేదం చెప్పటం లేదు, ఉపాసన అక్కడికి తీసుకెళ్ళటం లేదు. మరి ఏంటి మార్గం? సో దీనికి మార్గం, ఇది ఎక్కడ ఉన్నారు ఈ పరమాత్మ అంటే అక్కడెక్కడో వెతకక్కర్లేదు, నీ లోపలే వెతుకని చెప్పి శృతిమాత చెప్తోంది. నీ బుద్ధి గుహలోనే ఉంది. చేరుకోవడానికి మార్గం ఏంటంటే ముందు చెప్పుకున్నాం, మనస్సును సంకల్ప వికల్పాల నుంచి రహితం చేయాలి. సంకల్ప వికల్ప రాహిత్యం ఎప్పుడైతే అవుతుందో తత్కాలంలోనే, అంటే ఇది అయిన తర్వాత ఒక ఏడాదికో అదేదో అవుతుంది కాదు, యథాస్థితిలో అంటే తత్కాలం అంటే అదే సమయంలో పరమాత్మ దర్శనం అయిపోతుంది. లైట్ వేస్తే వెలుతురు రావటము, చీకటి మాయమైపోవటం, రెండు టైం గ్యాప్ ఏమి ఉండదు.
రెండు ఒకేసారి లైట్ ఆన్ చేశారు, ప్రకాశం వచ్చింది, చీకటి మాయమైపోయింది, అంతే. అలా జరుగుతుంది. సో దీన్నే బుద్ధ్యాది చేష్టా విషయం చేత్ బ్రహ్మ ఇదం తత్ ఇది విశేషతః గృహ్యేత. ఒకవేళ మనస్సుతోటి, ఇంద్రియాలతోటి తెలుసుకోలేకపోయాం, పోనీ మనస్సుతోటి తెలుసుకోగలమా? అది కాదు. పోనీ బుద్ధితోటి తెలుసుకోగలమా? బుద్ధికి కూడా బహిర్ముఖత్వంలో ఉన్నంత వరకు, అంటే బాహ్య విషయాల పట్లే పరిగెడుతూ ఉన్నంత వరకు, వాటి ఎందే పనిచేస్తున్నంత వరకు తెలుసుకోలేదు. అంటే వీటి దేనికి కూడా అది విషయం కావటం లేదు, పరమాత్మ విషయం కావటం లేదు. విషయం అయితే ఇగో ఇది బ్రహ్మ అంటే ఇది పరబ్రహ్మ. ఇక్కడ బ్రహ్మ అనేటువంటి దాన్ని చతుర్ముఖ బ్రహ్మ కాదు, ఇది పరమాత్మ అని చెప్పడానికి వీలవుతుంది బుద్ధి గోచరమైతే. ఆ విశేషణం అనేటువంటిది తెలుస్తుంది. కానీ కాదు. బుద్ధ్యాది ఉపరమేచ గ్రహణ కారణాభావాత్. బుద్ధ్యాది ఉపరమేచ అంటే బుద్ధితో సహా ఇంద్రియాలన్నీ కూడా ఉపరమము జరిగిన తరువాత, అంటే తమ తమ చేష్టలని విరమించిన తరువాత, ఎప్పుడైతే అవి తమ వ్యాపారాల నుంచి విరమించాయో నాకు ఇది తెలిసింది అనేది ఎలా చెప్పగలుగుతుంది? నిద్రపోయేటువంటి వ్యక్తి నేను వీళ్ళని చూశానండి, నా దగ్గరికి వచ్చారు అని ఎలా చెప్పగలుగుతాడు? ఇది ఉపమానం చెప్పడం. నిద్రపోయే వ్యక్తి తన ముందు నుంచి వెళ్ళినటువంటి వ్యక్తిని నా ముందు నుంచి తను వెళ్ళాడు, నేను చూశానని చెప్పలేడు అని చెప్పడం అనేది ఇది ఒక ఉపమానం. బుద్ధి మరియు ఇతర ఇంద్రియాలు ఇవన్నీ కూడా తమ తమ వ్యాపారాల నుంచి విరమించుకుని స్తబ్దంగా నిశ్చలంగా ఎప్పుడైతే అయిపోతాయో అప్పుడు నేను ఈ పరమాత్మని చూశాను అని ఎలా చెప్పగలుగుతాయి? చూసినప్పుడు అలా చెప్పాలి అంటే అవి తమ తమ వ్యాపారంలో ప్రవర్తన ఉండాలి. ప్రవర్తన ఉండదు ఇంక అక్కడ. విరమణ అయిన తర్వాత ప్రవర్తన లేదు. బుద్ధ్యాది ఉపరమేచ గ్రహణ కారణాభావాత్ అనుపలభ్యమానం నా అస్తి ఏవ బ్రహ్మ. కాబట్టి ఏంటి కన్క్లూజను? బుద్ధ్యాది ఇంద్రియాలకి గోచరం కాదు. పోని బుద్ధ్యాది విషయాలన్నీ కూడా విరమించుకున్న తర్వాత తమ తమ వ్యాపారాల్ని అది తెలియదు, అది తెలిసినా చెప్పలేవు. కాబట్టి అక్కడ పరమాత్మ అనేటువంటిది ఉంది అని ఎలా తెలుస్తుంది? ఉంది అని ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు వ్యాపారాల నుంచి విరమించారు అన్న తర్వాత అది గ్రహించలేవు కదా, గ్రహించలేవు. అక్కడ పరమాత్మ అనేటువంటిది ఉంది అనేటువంటిది కూడా గ్రహించలేవు అనేటువంటిది ఒక వాదన అనొచ్చు, లేకపోతే ఒక థాట్ తీసుకోవచ్చు. ఎప్పుడైతే ఆలోచనలన్నీ విరమించేస్తుందో బుద్ధి, అప్పుడు పరమాత్మ అనేటువంటి ఆలోచన కూడా ఎలా ఉంటుంది? దానికి లేదు. కాబట్టి ఏంటి? ఎప్పటికీ ఇవి తెలుసుకోలేవు. ఎప్పటికీ ఇవి తెలుసుకోలేవు కాబట్టి అది లేదు అని అనేసి నిశ్చయం చేస్తే అమ్మయ్య అని అనుకోవచ్చు కదా. గ్రహణ కారణాభావాత్ అనుపలభ్యమానం నా అస్తి ఏవ బ్రహ్మ. బ్రహ్మ లేదు, పరమాత్మ లేదు అని అనొచ్చా? ఇదే ఇక్కడ ఇంట్రెస్టింగ్. శంకర భాష్యంలో ఇలాంటివి చాలా వస్తాయి. ఇవి వింటూ ఉంటే అబ్బా ఎంత రోచకంగా ఉంటుందో. పరమాత్మ గురించి వివరణ ఇంత హృదయంగా చేయగలగటం భగవత్పాదుల వారికి తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. యది కారణగోచరం తద్ అస్తి ఇది ప్రసిద్ధం లోకే. ఇప్పుడు కారణగోచరం అయింది అంటే ఇది ఉంది అనేటువంటిది లోక ప్రసిద్ధమే. ఇదంతా అంటే ఇంద్రియ గోచరం అయింది అని అంటే ఇది ఉంది అని చెప్పడం అనేటువంటిది దీనికి పెద్దగా కామన్ సెన్స్ ఏం అక్కర్లేదు. కామన్ సెన్స్ సరిపోతుంది, పెద్దగా నాలెడ్జ్ ఇంకేం అక్కర్లా. ఇది లోక ప్రసిద్ధం ఇది విషయం. విపరీతం చ అసత్ అంటే ఇలా ఇంద్రియ గోచరం కాలేదంటే అది లేదు అనే అంటాం సామాన్యంగా. చిన్నపిల్లాడిని అడిగినా కూడా ఆ వస్తువు కనపడటం లేదు అంటే అది ఇక్కడ లేదు అనేస్తాడు అంతే. విపరీతం చ అసత్ ఇది ఇత్యతః చ అనర్థకః యోగః. కాబట్టి ఏంటి? యోగం వ్యర్థము. అక్కడ బ్రహ్మం అనేటువంటి పదార్థమే ఉంది అనేటువంటిది రూఢి కావలేదు, లేదు అనేటువంటిది లోక ప్రసిద్ధంగా ఉంటుంది అంటే చిన్నపిల్లాడికి కూడా అర్థమవుతుంది. కాబట్టి యోగం వ్యర్థము. అనుపలభ్యమానత్వాత్వా నా అస్తి ఇది ఉపలబ్ధవ్యం బ్రహ్మ ఇది ఏవం ప్రాప్త ఇదం ఉచ్యతే సత్యం. అనుపలభ్యమానం అవటంతో కానీ లేదా నా అస్తి ఇది లేదు అంటే దీని యొక్క ఉపలబ్ధవ్యత అనేటువంటిది లేదు. బ్రహ్మ ఇది ఏవం ప్రాప్త. దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బ్రహ్మ అనేటువంటిది ఉపలబ్ధమయ్యేటువంటి వస్తువు కాదు, అంటే పొందగలిగినటువంటి వస్తువు కాదు. ఈ ఒక్క పాయింట్ అర్థమైతే మీకు చాలా క్లారిటీ వస్తుంది. గ్రహించవలసినటువంటిది ఏంటంటే పరమాత్మ అనేటువంటిది పొందబడేటువంటి వస్తువు కాదు. ఇదేదో ధనాన్ని వెచ్చించో లేదో ఇంకా ఏదన్నా ఇతర ఉపాయంతో సాధించగలిగినటువంటి వస్తువు అయితే
ఎంతోమంది యుక్తిపరులు ఉన్నారు, వాళ్ళు ఏదో ఒక విధంగా పరమాత్మను సాధించుకుని ఉండేవాళ్ళు. ఇప్పుడు బ్రహ్మజ్ఞానం అనేటువంటిది ధనంతో లభించే అంశం అనుకోండి, ధనవంతులు ఈ పాటికి కొనేసి పెట్టేసుకునేవాళ్ళు టన్నుల కొద్దీ. అలాంటిది కాదు ఇది. మరి ఎలా తెలుసుకోవాలి? బ్రహ్మ ఈ విధంగా పొందగలిగినటువంటి వస్తువు కాదు, అన్నిటికీ కారణము. ఈ విధంగా బ్రహ్మని అర్థం చేసుకుంటే మనకి బ్రహ్మ యందు అంటే పరమాత్మ యందు సత్యత్వ బుద్ధి ఫస్ట్ కలుగుతుంది. అన్నిటికీ కూడా కారణస్వరూపం ఒకటి ఉంది. ఆ కారణస్వరూపము శృతి కూడా వర్ణించలేదు, ఇంద్రియ గోచరం కాదు, పొందబడేటువంటి వస్తువు కాదు, సహజంగా అంతటా ఉంది. ఆ పరమాత్మయే అన్నిటికీ ఆధారము. అంటే ఇది సత్వస్తువు. పొందే వస్తువు అంటే ఏంటి? ఇప్పుడు లేదు కాబట్టి పొందగలుగుతాం. నా దగ్గర ఒక పెన్ లేదు, పోయి షాప్ నుంచి తెచ్చుకోగలను. అంతటా ఉండేటువంటి గాలిని నేను కొంటున్నానా? కొనటం లేదు. ఎందుకని? నేను ఎక్కడి నుంచో తేవాల్సిన అవసరం లేదు, అంతటా ఉంది గాలి. ఒక ఉదాహరణ చెప్పడం ఇది. అలాగే ఆకాశం అంతటా ఉంది. అలాంటప్పుడు ఆకాశాన్ని నేను ఇక్కడి నుంచి అక్కడికి తెచ్చుకుంటాను, నేను హైదరాబాద్ నుంచి కొంత ఆకాశాన్ని ఇక్కడికి తెచ్చుతాను, లేకపోతే ఇక్కడి నుంచి కొంత ఆకాశాన్ని అక్కడికి తెస్తాను, ఇవి మీనింగ్లెస్. అంతటా ఉన్నటువంటి దాన్ని ఒక చోటు నుంచి ఒక చోటికి తేవాల్సిన అవసరం ఏంది? తెచ్చేదేమి. కాబట్టి పరమాత్మ అనేటువంటిది సత్యము. ఇదేదో కొంత ప్రాంతంలో ఉండి ఇంకొక చోట లేదు అని చెప్పేటువంటి అంశం కాదు. కాబట్టి ఇది సత్యం. ఈ విధంగా ఫస్ట్ రూఢిపరచుకోవాలి. సో తర్వాత ఎలా దీన్ని మనం అనుభూతిలోకి తెచ్చుకోవాలి? సాధన ఏంటి? ఈ సాధన ఏమీ లేదు, సద్బుద్ధే. ఏ బుద్ధి ద్వారా అయితే ఇది తెలుసుకోవడం సాధ్యం కాదు అని చెప్పబడిందో ఆ బుద్ధినే వినియోగించి, ఆ బుద్ధి అంటే అక్కడ సద్బుద్ధిని, పరమాత్మ సత్యము అనేటువంటి విశ్వాసంతో ఉన్నటువంటి బుద్ధిని ఉపయోగించి దీన్ని తెలుసుకోవాలి. ఇక్కడ 12వ మంత్రం ఇప్పుడు మనం చెప్పుకుంటాం. ఓం నైవ వాచా న మనసా ప్రాప్తుం శక్యో న చక్షుషా అస్తితి బ్రువతో అన్యత్ర కథం తదుపలభ్యతే. కలిపి చదువుదాం. ఓం నైవ వాచా న మనసా ప్రాప్తుం శక్యో న చక్షుషా అస్తితి బ్రువతో అన్యత్ర కథం తదుపలభ్యతే. పదచ్ఛేదం చదవండి అమ్మా. వాచ మాటల చేతనో, మనస మనసు చేతనో, చక్షుష కన్నుల చేతనో ప్రాప్తుం పొందడానికి నశక్య ఏవ సాధ్యము కాదు. అస్తి ఉన్నది, ఇది అని బ్రువత చెప్పేవాడు, అన్యత్ర మరొకరు, కథం ఎలా, తత్ దానిని, ఉపలభ్యతే పొందడం. ఇది ఇంద్రియ గోచరమైనటువంటి విషయము కాదు. ఇంతకుముందు ఏదైతే ఇంతకుముందు చెప్పిన వివరణ అంతా కూడా ఈ అంశాన్ని వీలైనంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారనే ఉద్దేశంతో చెప్పటమైంది. వాక్కుతోటి, ఇతర ఇంద్రియాలు దేనితోటి, వాక్కుతోటి, కన్నుతోటి, అనే మనస్సుతోటి, ఏ ఇంద్రియంతో కూడా దీన్ని పొందటానికి సాధ్యం కాదు. అస్తి ఇది ఉంది, పరమాత్మ ఉంది అని చెప్పేటువంటి వాళ్ళకంటే వేరే ఇంకెవరైనా, ఇప్పుడు అస్తి పరమాత్మ ఉన్నారు అని గట్టిగా చెప్పగలిగినటువంటి వాళ్ళు ఎవరు? ఆగమ ఆచార్యోపదేశేన సాధన క్రియతే తేన వివృణతే. అంటే ఎవరైతే శాస్త్రవాక్యం ద్వారా, అంటే ఇక్కడ శృతి వాక్యాలు అంటే ఉపనిషత్ వాక్యాల ద్వారా, ఆచార్యుని ద్వారా విని సాధన చేసి అనుభూతిలోకి తెచ్చుకున్నారో వాళ్ళు మాత్రమే అస్తి అని చెప్పగలరు, ఉంది, పరమాత్మ ఉంది అని చెప్పగలుగుతున్నారు. వాళ్ళకంటే అన్యత్ర, వాళ్ళకంటే భిన్నంగా ఇంకెవరు ఈ పరమాత్మ అంశం గురించి, పరమాత్మ వస్తువు గురించి పొందేటువంటి ఉపాయాన్ని చెప్పగలరు?
అసలు పరమాత్మ ఉంది అనేటువంటి అనుభూతే తెచ్చుకున్నటువంటి వాళ్ళు, ఉంది అనేటువంటిది గట్టిగా చెప్పలేనటువంటి వాళ్ళు శాస్త్ర ప్రమాణంతో ఏ విధంగా వేరే వాళ్ళకి పరమాత్మ గురించి మీకు లభిస్తుంది అని చెప్పగలరు? అలాంటి వాళ్ళ ద్వారా ఏం లభిస్తుంది, ఎలా లభిస్తుంది? ఇది సంక్షిప్తార్థం. దీనికి భాష్యం కూడా బాగుంటుంది. ఆ భాష్యం చెప్పుకుందాము. నైవ వాచ న మనసా న చక్షుషా న అన్యై అపి ఇంద్రియై ప్రాప్తుం శక్యతే ఇత్యర్థః. ఇది ఆల్రెడీ చెప్పేసుకున్నటువంటిది. వాక్కుతోటి, మనస్సుతోటి, నేత్రములతోటి, ఇతర ఏ జ్ఞానేంద్రియాలతోటి కానీ, ఇంకా ఏ ఇతర ఇంద్రియాలతోటి కానీ న ప్రాప్తుం శక్యతే, పొందటానికి సాధ్యం కాదు. తథాపి, అయినప్పటికీ సర్వ విశేషరహిత అపి, పోనీ వివరించడానికి ఏమన్నా విశేషణముందా? లేదు. లేనప్పటికీ జగతః మూలం, ఈ జగత్తు మొత్తానికి కూడా ఒక మూలం, ఇది అవగతత్వాత్ అస్తి ఏవ, ఈ మూలమైనటువంటి కారణం ఒకటి ఉంది అనేటువంటి అవగాహనతోటి అస్తి ఏవ కార్యప్రవిలాపనస్య అస్తిత్వ నిష్టత్వాత్. ఇప్పుడు ఒక నదిలోనో ఒక సముద్రంలోనో ప్రయాణం చేస్తున్నారు, గమ్యం అనేటువంటిది కనపడదు. పోనీ విమానంలో ప్రయాణం చేస్తున్నారు, గమ్యం కనిపిస్తుందా? ఇక్కడి నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్తున్నాము, గమ్యం కనపడదు. అక్కడ ఇంద్రియ గోచరం. ఇది ఉపమానం. ఈ ఉపమానం అర్థం చేసుకోవడం కోసం వివరణ ఇస్తున్నా. పోనీ సముద్రంలో ప్రయాణం చేస్తున్నాం, మన గమ్యస్థానం కనపడదు. కానీ ఈ పడవలో కూర్చుంటే, ఈ ఓడలో కూర్చుని వెళ్తే, లేదా ఈ విమానంలో కూర్చుని వెళ్తే, ఒక ఉదాహరణ చాలండి, విమానం. ఈ విమానంలో కూర్చుని వెళ్తే నేను అక్కడికి న్యూయార్క్కి వెళ్తాను, లేదా లండన్ వెళ్తాను అనేటువంటిది ఒక నమ్మకం. దానికి కారణం అంతకుముందు అలా విమానంలో వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు చెప్పారు. ఆ విమానం ఆపరేట్ చేసేవాళ్ళు కూడా ఈ విమానం లండన్ తీసుకువెళ్తుంది, ఇలా ఏదో చెప్పారు. వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా చెప్పారు. కాబట్టి వాళ్ళ మాటల మీద విశ్వాసంతో వెళ్తాం. మన సమయం బాగాలేదు అని అంటే అది వేరే అంశం అనుకోండి. అదే అంటే అలా కూడా జరుగుతాయి. సాధన మొదలుపెట్టిన ప్రతి వాళ్ళు కూడా గమ్యాన్ని చేరుకుంటారా అంటే ప్రారంధవశాత్తు మధ్యలో ఆగిపోవాల్సి వస్తుంది. కానీ దానికి కూడా భగవద్గీతలో పరమాత్మ సమాధానం చెప్పారు. గమ్యాన్ని చేరుకోకుండానే మధ్యలో వదిలేసినటువంటి వాళ్ళకి మరుజన్మలో అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది అనే చెప్పారు ప్రయాణం ఆధ్యాత్మిక మార్గంలో. సో ఇప్పుడు ఏంటి, పరమాత్మ అంటే గమ్యస్థానం అనేటువంటిది ఒకటి ఉంది, ఈ సాధన ద్వారా నేను చేరుకోగలను. ఇది మొట్టమొదటి స్టెప్. అసలు పరమాత్మ ఇంద్రియ గోచరం కాలేదు కాబట్టి లేదు అని కూర్చునేటువంటి వాడికి ఎవరు ఏం చేయలేరు. వాదనలో తేల్చేటువంటి అంశం కాదు. మీరు నిరూపిస్తారా పరమాత్మ ఉందని అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఇది వాద వివాదాలతోటి తేల్చేటువంటి అంశము కాదు, అనుభూతిలోకి తెచ్చుకోవాల్సినటువంటి అంశం. పోనీ ఏ ధర్మాన్నైనా అడగండి, వాళ్ళ ధర్మాల్లో చెప్పినటువంటి వాళ్ళ దేవుడో లేకపోతే ఇంకొకటో తెచ్చి చూపిస్తారా అంటే ఎవరు చూపించలేరు. కానీ వాళ్ళు ప్రపంచం అంతా కూడా కొట్టుకుని మరీ చేస్తున్నారు వాళ్ళ విశ్వాసాలతోటి. ఉన్నది ఒకటే పరమాత్మరా నాయన, అది నీలో ఉంది, కొట్టుకుని చావాలా దానికోసం. నా మతం గొప్ప ఎందుకు? పరమాత్మ ఒక్కటే గొప్ప. నువ్వు పోతావు, ఇంకొకడు పోతాడు, అందరూ పోతాం. సో ఈ జగత్తుకి మూలం అనేటువంటిది ఇది అవగతత్వాత్ అసత్యేవ కార్యప్రవిలాపనస్య అస్తిత్వ నిష్టత్వాత్. అస్తిత్వ నిష్ట అనేటువంటిది ఉంది, ఈ విశ్వాసమే నడిపిస్తుంది అనమాట. తథాహి ఇదం కార్యం సూక్ష్మతారతమ్య పారంపర్యేణ అనుగమ్యమానం సద్బుద్ధినిష్టాం ఏవ అవగమయతి. పోనీ ఇదేమన్నా స్థూలంగా కనిపిస్తుందా? కనపడటం లేదు. కార్యం అనేటువంటిది మనకు కనిపిస్తోంది జగత్తు. పోనీ కనిపించేటువంటి దానిలో కూడా సూక్ష్మ తారతమ్య పరంపరగా వచ్చినటువంటి బోధలు కానివ్వండి, సాధనలు కానివ్వండి, ఇవన్నీ కూడా దేన్ని సూచిస్తున్నాయంటే సద్బుద్ధినిష్టాం ఏవ అవగమయతి. సద్బుద్ధి ద్వారానే తెలుసుకోగలుగుతాము. అంటే ఇక్కడ బుద్ధి యొక్క సూక్ష్మత్వము సూచించబడుతోంది. బుద్ధి సూక్ష్మం ఎప్పుడవుతుంది అని అంటే విషయవాసన నుంచి విరమించినప్పుడు. విరమించినటువంటి బుద్ధికి గోచరం అవుతోంది, కానీ బుద్ధి వివరించలేదు. యదాపి విషయ ప్రవిలాపనేన
ప్రవిలాప్యమానా బుద్ధి తదాపి సా సత్ప్రత్యయగర్భైవ విలీయతే. ఎప్పుడైతే విషయాల నుంచే విరమించుకుందో బుద్ధికి ఇంకేమి పని లేనప్పుడు విలీనం అయిపోతుంది అక్కడ. ఎప్పుడైతే బుద్ధి లయించిపోయిందో అప్పుడు ఇంకేం వివరించగలుగుతుంది, ఏం తెలుసుకోగలుగుతుంది, ఏం వివరించగలుగుతుంది. బుద్ధి న ప్రమాణం సదసతో యాథాత్మ్య అవగమే. కాబట్టి సత్తు అసత్తు ఈ యథార్థ స్వరూప నిర్ణయంలో బుద్ధే ప్రమాణము. ఎందుకంటే బుద్ధికి మినహా ఇంకా ఏది కూడా ఆ స్థాయి దాకా వెళ్ళటంలా, అంటే విలీనం అయిపోతుందని చెప్తున్నాను చూడండి. అక్కడ దాకా ఇంకొకటి వెళ్ళటం లేదు. మూలం చేత్ జగతః న స్యాత్ అసదన్వితం ఏవ ఇదం కార్యం అసత్ ఇత్యేవ గృహ్యతే. ఈ జగత్తులో సామాన్యంగా ఉన్నటువంటిది ఏంటి? మూలం అనేటువంటిది లేకపోతే ఈ సంపూర్ణ కార్యవర్గం అంతా కూడా సమన్వయం ఉండదు దేనికి. ఇప్పుడు మనస్సు సమన్వయపరుస్తోంది కాబట్టి కన్ను నేను చూశాను, చెవి విన్నాను, నోరు తిన్నాను, ఇవన్నీ కూడా బుద్ధితోటి సమన్వయపరచబడి గ్రహించగలుగుతోంది. ఈ సమన్వయం అనేటువంటిది చేసేటువంటి స్థితి లేదు అనుకోండి, చెప్పడానికి ఏమీ లేదు. పోనీ ఈ కార్యవర్గం అంతా కూడా ఏ మూలము లేకుండా తయారైంది అనుకుంటే ఒక సత్పదార్థం ఏం లేదు, అంటే అసత్పదార్థం ద్వారా తయారైనాయి. అసత్పదార్థం ద్వారా తయారైనవి అంటే అర్థం ఏంటి? దేని లక్షణం దానికే ఉంటుంది. అసత్ పదార్థంలో అన్నిట్లోనూ సేమ్ లక్షణం ఉండాలనేటువంటిది ఏమీ లేదు. దేని భిన్న భిన్న లక్షణాలు ఉంటాయి. అంటే ప్రతిదానికి ఒక భిన్న కారణం అయిపోయింది అనుకోండి, అంటే కంటికి కారణం వేరు, చెవికి కారణం వేరు, నోటికి కారణం వేరు. అక్కడ సమన్వయం లేదు. కన్ను చూసేది ఒకటి, చెవి వినేది ఇంకొకటి, తినేది ఇంకొకటి. అంటే వీటి యొక్క లక్షణము విశ్లేషణకి దొరకదు. భిన్న భిన్నమైనటువంటి అంశాలు అయిపోయినాయి కారణ భిన్నత్వంతో. కారణ అసత్వం ఉంది అనుకోండి, విషయం కూడా వీటి యొక్క విషయాలు, వీటి యొక్క అనుభవం కూడా అసత్తే అయిపోతుంది అప్పుడు. కాబట్టి అది స్థితి కాదు అని చెప్పడం అనమాట. ఇక్కడ కార్యం అసదిత్యేవం గృహ్యతే నతు ఏతత్ అస్తి సత్ అసత్ ఇది ఏవ తు గృహ్యతే. అంటే సత్తుని అసత్తుగాను, అసత్తుని సత్తుగాను తీసుకుంటాయి. ఇప్పుడు సామాన్యంగా జరిగేటువంటిది ఇంతే. కానీ కారణం అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి అక్కడ దాకా చేరటానికి ఒక మార్గం ఉంది. యథా మృదాది కార్యం ఘటాది మృదాది అన్వితం. అంటే ఇప్పుడు మట్టి అంతటినీ మనం కుండగా చేయటంలా, మట్టిలో కొంత భాగం కుండ చేస్తాం. కానీ మట్టిలో ఉండే మూల కారణం ఏంటి కుండకి అంటే మట్టి అంటాం. కుండ కానివ్వండి, దాని మూత కానివ్వండి, ప్రమిదలు కానివ్వండి, ఇంకా ఇతరమైనటువంటి పదార్థాలు మట్టితోటి చేసేటువంటి అన్నీ కూడా వాటన్నిటిలోనూ మట్టే ఉంది. ఆ కుండలో ఉన్నటువంటి మట్టి ధర్మము, మూలంలో ఉన్నటువంటి మట్టి ధర్మము ఒకటే. కుండలో ఉండేటువంటి మట్టిని బట్టి మనకి మూలమైనటువంటి మట్టి ధర్మాన్ని మనం గ్రహించగలం. యథా మృదాది కార్యం ఘటాది మృదాది అన్వితం. సో ఘటంలో ఉండేటువంటి మృత్తు మూల కారణమైనటువంటి మట్టి నుంచి వచ్చిందే. ఆ విధంగా అన్వయం అన్నమాట అక్కడ. తస్మాత్ జగతః మూలం ఆత్మ అస్తి ఇది ఏవ ఉపలబ్ధవ్య. సో జగత్ అనేటువంటి దానికి ఒక మూల కారణం ఉంది, దాన్ని బట్టి అదే పరమాత్మ, అది అస్తి అనేటువంటిది ఇక్కడ లభిస్తోంది. ఉదాహరణ ఏంటి? అన్నిటిలోనూ ఉండేటువంటి మట్టి ధర్మము, మూల కారణమైనటువంటి మట్టి ధర్మము సమానము. కాబట్టి జగత్తుకి కూడా ఒక మూల కారణం ఉంది. జగత్తులో ఇవన్నీ సమన్వయంతో సద్భావనతోటి మెలుగుతున్నాయి. ఇదంతా చెప్పడం దేనికి అంటే, ఇప్పుడు కన్ను నేను చూసినటువంటి దృశ్యం సత్తనే చూస్తోంది అక్కడ. అదే అసత్తు అబద్ధం చూడటంలా, అదేదో మాయని చూడటంలా. ఎంతో దాకా ఎందుకు? ఒక సినిమా ఏదో చూస్తున్నారండి, కన్ను చూస్తోంది, అందులో పాత్ర నవ్వితే నవ్వుతోంది, ఏడిస్తే ఏడుస్తోంది, భావన కలుగుతోంది కదా. అంటే ఏంటి? ఆ చూసేటువంటిది సత్తనే భావన ఉంది కాబట్టి ఇక్కడ ఆ ప్రతిస్పందన కలుగుతోంది. అంటే ఏంటి? వీటి అన్నిటికీ కూడా ఒక కారణం ఉంది, అది ఆ కారణము సత్తు అనేటువంటిది ఇక్కడ నిర్ధారణ అనమాట. యదా మృదాది కార్యం ఘటాది మృదాది అన్వితం తస్మాత్ జగతః మూలం ఆత్మ అస్తి ఇది ఉపలబ్ధవ్య. కస్మాత్ ఎందుకని? అస్తి ఇది బ్రువతోః అస్తిత్వవాదినః ఆగమ అర్థానుసారిణః. అంటే అస్థి ఇది ఉంది, పరమాత్మ ఉంది అని చెప్పేటువంటి వాళ్ళని ఏమన్నారంటే అస్తిత్వవాది అన్నారు, అస్తిత్వవాదులు అన్నారు. ఈ అస్తిత్వవాదులు దేన్ని ఆధారంగా చేసుకుంటూ చెప్తున్నారంటే ఆగమ అర్థానుసారిణః శ్రద్ధధానాది అన్యత్ర. ఆగమం అంటే ఇక్కడ శృతి, శృతుల ద్వారా, శృతుల్ని అనుసరించి మరియు శ్రద్ధతోటి కూడినటువంటి సాధన ద్వారా
తెలుస్తోంది వీళ్ళకి. అన్యత్ర నాస్తికవాదిని అంటే ఇప్పుడు అస్తిత్వవాదికి ఆపోజిట్ ఏంటి అంటే నాస్తికవాదిని నా అస్తి జగతః మూలం ఆత్మ, వాళ్ళు అనేది ఏంటి, జగత్తుకి మూల కారణం లేదు. అదే బౌద్ధంలో శూన్యవాదం చెప్పాను. మూల కారణం లేదు, మూలం ఆత్మ. నిరన్వయవం ఏవ ఇదం కార్యం అభావాంతం ప్రవిలీయతే ఇది మన్యమానే విపరీతదర్శిని. ఇది చెప్పి తర్వాత చెప్తాను. ఇప్పుడు ఈ నాస్తికవాదుల యొక్క దాంతో ఏమైంది, జగత్తుకి కారణం లేదు. మరి అప్పుడు జగత్తులో ప్రళయం అనేటువంటిది జరుగుతుంది, లయం అనేటువంటిది జరుగుతోంది. మరి ఎక్కడ లయిస్తోంది కారణం లేనప్పుడు? సత్కార్యవాదులకి ఏంటంటే కార్యం కారణంలో ఉంటుంది, తర్వాత కూడా కార్యం కారణంలో కలిసిపోతుంది. ఇప్పుడు బంగారం నుంచి ఆభరణం చేసాం, ఆభరణానికి బంగారం కారణం. ఆభరణాన్ని చెడగొట్టి కరిగించిన తర్వాత ఏమవుతుంది, స్వర్ణమే అవుతుంది మళ్ళీ అది. సో నిరన్వయవం, అక్కడ అన్వయత్వం లోపించింది, కారణం లేదు, జగత్తుకి మూల కారణం లేదు అంటే జగత్తు మరి ఎందులో లయిస్తుంది? అన్వయం లేదు, అక్కడ అన్వయించడానికి ఏం లేదు. ఎందుకని? అక్కడ కార్యం అభావాంతం ప్రవిలీయతే అంటే అక్కడ లేనట్టు, కారణం లేదు కాబట్టి ఎందులో లయిస్తుంది అనేటువంటిది చెప్పడానికి లేదు అక్కడ. ఇది మన్యమానే విపరీతదర్శిని కథం తద్బ్రహ్మ తత్వతః ఉపలభ్యతే. అలాంటి వాళ్ళకి పరబ్రహ్మస్వరూపం ఎలా తెలుస్తుంది? నా కథంచన ఉపలభ్యతే, ఎప్పటికీ కూడా లభించదు. ఇది ఇది అర్థము అని చెప్పి భగవత్పాదుల వారు ఆస్తిక దర్శనం యొక్క ప్రాముఖ్యతని, నాస్తిక దర్శనాల్లో ఉండేటువంటి లోపాన్ని సంక్షిప్తంగా ఈ మంత్రంలో చెప్పారు. విస్తారంగా ఇంకా ఇతర ప్రాంతాల్లో వచ్చినప్పటికీ ఇక్కడ సంక్షిప్తంగా వచ్చింది కాబట్టి అది వివరించడానికి ఇంత సమయం పట్టింది. సో దీని ద్వారా గ్రహించవలసింది ఏంటంటే, కంటికి కనిపించేటువంటిది లేదా ఇంద్రియ గోచరమైనటువంటిది సత్యం అనేటువంటి భావన ఏదైతే ఉందో అది లౌకిక వ్యావహారిక విషయాల్లో మాత్రమే అంగీకార్యం. పరమాత్మకి సంబంధించి దృగ్గోచరం అంటే ఇంద్రియ గోచరం కానప్పటికీ కూడా సద్వస్తువు అసత్తుగా కనిపిస్తోంది, కానీ పరమాత్మే సత్యము. ఇంద్రియ గోచరమైనటువంటి అంశాలన్నీ కూడా బుద్ధి వీటి నుంచి విరమించిన తర్వాత ఇవన్నీ ఏవి అస్తిత్వం కోల్పోతాయి. ఉదాహరణ ఇంకా చెప్పాలంటే సుషుప్తి, నిద్రపోతున్నప్పుడు మీ ఇంట్లో ఏముంది ఏం లేదు, ఏ జ్ఞానము లేదు. అన్నీ ఉన్నాయి కదండి నేను మెలకుని చూసేటప్పటికి అంటారేమో, కానీ నిద్రలో అసలు ఏది లేదు. అక్కడ మీకు ఏదన్నా ఉంటే మీకు అది నిద్రే కాదు, అయితే కళ లేదా జాగృతది. ఏ విధంగా అయితే కళ టెంపరీనో జాగృతి కూడా అలాగే టెంపరీ. చూడండి ఎలా విచారణ జరుగుతోందో. భగవత్పాదుల వారి యొక్క భాష్యాన్ని అధ్యయనం చేస్తే ఇటువంటి విచారణకి మార్గం సుగమం అవుతుంది. అందుకని ఫస్ట్ స్టెప్ ఏంటంటే పరమాత్మ ఉంది, ఇది గ్రహించాలి. పరమాత్మ బుద్ధీంద్రియ గోచరం కానంత మాత్రాన లేదు అని చెప్పడానికి లేదు. మరి ఎలా తెలుసుకున్నారు అనంటే ఆగమార్థానుసారిణ శ్రద్ధధానాత్, శృతిమాతని అనుసరించాలి, అంటే ఈ ఉపనిషత్తు జ్ఞాన మార్గాన్ని అనుసరించాలి, శ్రద్ధతోటి సాధన చెయ్యాలి, అప్పుడే ఇది లభిస్తుంది. ఇతర మార్గంలో ఎప్పటికీ లభించదు. ఇది అర్థ. ఇక్కడికి విరమించుదాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు.